ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఢిల్లీ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోని సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల మల్లికార్జున ఖర్గే కొంత అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా ఆ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంలో కొంత హై బీపీకి లోని నేపథ్యంలో వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చారు. అనంతరం చికిత్స అనంతరం నిన్న ఉదయం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఢిల్లీ వచ్చారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న ఖర్గేను కలిసేందుకు నేరుగా ఖర్గే నివాసానికి వచ్చారు. ఖర్గేతోని సమావేశమయ్యారు. ఆయనకు ఒక బొకేను కూడా ఇచ్చి త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యాలతో ఉండాలని కూడా ప్రధానంగా ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా మొదట సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ జరిగింది. అదేవిధంగా మరోవైపు పార్టీలో ఇప్పటివరకు నూతన పీసీసీ ఎంపిక జరిగిన తర్వాతకి కమిటీలకు సంబంధించిన అంశంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఆ కమిటీలను కూడా నియమించాల్సిందిగా పీసీసీని అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అంశాలను కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో చర్చించడం జరిగింది. మరోవైపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి దాదాపు ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడితే నాటికి దాదాపు 8-9 నెలల కాలం గడుస్తుంది. అనేక మంది అనేక విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు. తమకు క్యాబినెట్లో స్థానం కల్పించాల్సిందిగా పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒకటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరోవైపు రామగుండంకి సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, మరికొంతమంది నేతలంతా కూడా వారు ఇప్పటికీ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. హైదరాబాద్ సిటీకి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇటీవల రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. దాదాపు తాను ఎన్నికల్లో వరుసగా గెలుచుకుంటూ వచ్చాను, మూడోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాను, ఖచ్చితంగా హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక మంత్రి కూడా లేరు, ఖచ్చితంగా తనకు కూడా చోటు కల్పించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యం ఈ అన్ని అంశాలను కూడా చర్చిస్తున్నారు. దాదాపు 6 క్యాబినెట్లకు సంబంధించిన అంశంలో చోటు ఉంటే ఖచ్చితంగా 4 పోర్ట్ఫోలియోకి సంబంధించిన నూతన మంత్రులకు సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. సీనియారిటీ బేస్డ్ తీసుకోవాలా, లేదంటే వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒకవేళ కొత్త వారికి చోటిస్తే ఏ శాఖలు కేటాయించాలి, ముఖ్యమంత్రి వద్ద ఇప్పటికే ఎడ్యుకేషన్ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, ఇతర పరిపాలనకు సంబంధించిన శాఖలు సైతం కూడా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించిన అంశంలో కూడా కొంత విద్యాశాఖకు సంబంధించి ఇటీవల డిఎస్సి ఫలితాలు రిలీజ్ అయిన సందర్భంలో కూడా పూర్తిగా విద్యాశాఖకు తానే మంత్రిగా ఉన్నాను, విద్యాశాఖ మొత్తం కూడా తన వద్దే ఉంది, అన్నీ చూస్తున్నానే అంశాన్ని చెప్తున్నారు. కానీ మరికొంతమంది నేతలు కూడా మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రి వద్ద ఏ శాఖలు ఉంచుకుంటే బాగుంటుందనే అంశాలపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. శాఖలకు సంబంధించిన అంశంలో క్లారిటీ వస్తే కొత్త వారికి అందులో స్థానం కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దసరాలోపే మొత్తం క్యాబినెట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 6 మందికి క్యాబినెట్లో చోటు కల్పిస్తారా, లేదంటే 4గురికి క్యాబినెట్లో చోటు కల్పిస్తారా అంశం పైన కూడా స్పష్టత రానుంది. సాయంత్రానికి ఏఐసీసీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీతో కూడా ఒక సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇటీవల విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని కలిసే అవకాశం రేవంత్ రెడ్డికి రాలేదు. ఈసారి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి సాయంత్రానికి ఆయన హర్యానా ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ రాబోతున్నారు. ఒకవేళ సాయంత్రం వరకు వేచి చూచి రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఈరోజు రాత్రికి తిరిగి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక. ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, హైడ్రా, ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా వారి మధ్య? ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన
హైడ్రా ప్రాజెక్ట్స్ కావచ్చు, మూసీ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు. ప్రధానంగా హైడ్రా ఏ విధంగా పనితీరు చేస్తుంది, ఏ విధంగా హైడ్రా ముందుకు వెళ్తుంది, ప్రధానంగా చెరువులను రక్షించడం లక్ష్యంగా అనేది ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా హైడ్రా అనేక మంది నివాసాల మీద వారి బిల్డింగ్ కూల్చిన సందర్భంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద హైప్ వచ్చినప్పుడు కూడా చెరువులను కాపాడుతున్నారు. కానీ మూసీ అంశంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వచ్చాయి. మూసీ రివర్ ఫ్రంట్లో నివసిస్తున్న వారు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధానంగా కూడా అంతా కూడా కోపం వ్యక్తం చేయడంతో కొంత అదొక హాట్ టాపిక్గా మారిపోయింది. పార్టీ ఇంటర్నల్లో కూడా ఇప్పటివరకు ఏ నేత కూడా దీనిపైన బహిరంగంగా కూడా చర్చించలేదు. కానీ కొంతమంది నేతలు మాత్రం బహిరంగంగానే హైడ్రా హైదరాబాద్కు పరిమితం అనేది చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా పదే పదే హైడ్రా హైదరాబాద్కు లోబడే పనిచేస్తుందనే అంశాన్ని చెప్తున్నారు. కానీ మూసీ రివర్ బోర్డుకు సంబంధించిన విషయంలో మాత్రము కొంత పేదలు, మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపైన కూడా పార్టీ ఇంటర్నల్గా కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఏఐసీసీ ఇప్పటికీ ఒక క్లారిటీ అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ దీనిపైన చెప్తే ముఖ్యమంత్రి తన వద్ద నుంచి ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వేలాది మంది రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పేరు కంటే కూడా మూసీని ఎప్పుడైతే టచ్ చేశారో మూసీకి సంబంధించిన అంశంలో మాత్రం కొంత ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది కూడా బహిరంగంగానే చర్చ జరుగుతుంది. అనేక మంది బహిరంగంగానే తెలంగాణ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు. విజయచంద్రిక, ఇక మీరన్నారు ఇందాక మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చారు. ఇప్పటివరకే దాదాపుగా 12 మంది ఉన్న నేపథ్యంలో ఇంకొక 6 గాని 10 గాని అని వినిపిస్తోంది. అంటే ముహూర్తం దసరా లోపు ఉండొచ్చా, దసరా తర్వాత ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఉన్న 12 మందితో పాటు మరో 6గురికి మాత్రమే చోటు కల్పించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే 6గురిలో కేవలం ఈ దఫాలో 4గురికి మాత్రమే చోటు కల్పిస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. 4గురి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు అనేక మంది మంత్రులు ఉన్న నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలకు చోటు లేదు. ఆ సామాజిక వర్గాలను మంత్రి పదవుల్లోకి తీసుకోవాలని కూడా ఆలోచన అయితే చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.